అంబేద్కర్ గారు లేకుంటే ఇండియా ఎలా ఉండేదో తెలుసా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి స్కూల్లోకి ఎంట్రీ ఉండేది కాదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు అంటరాని వాళ్ళని ముద్ర వేశారు. ఆడవాళ్ళకి టెంపుల్స్లోకి ఎంట్రీ ఉండేది కాదు. ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు ఉండేది కాదు. పేదవాళ్ళని కొట్టి చంపినా అడిగే రైట్ ఎవ్వరికీ ఉండేది కాదు. ఎంతటి చీకటి అంటరాని సమాజంలో ఏప్రిల్ 14, 1891 మధ్యప్రదేశ్లోని మాలే గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారు. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో చిన్న వర్గంలో జన్మించి ఎన్నో అవమానాలు, అపహాస్యాలు ఎదుర్కొని చదువునే ఆయుధంగా మార్చుకుని అంటరానితనాన్ని లేకుండా చేశారు. అన్ని వర్గాల కోసం ఒకే గౌరవం, ఒకే హక్కులు ఉండేలా రాజ్యాంగాన్ని తయారు చేశారు. తనకు ఎదురైన అవమానాలు దేశానికి అవకాశాలుగా మార్చేశారు. నిన్న తల వంచిన వారి కోసం నేడు తలెత్తి చట్టాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో పూర్తి చేశారు. 32 డిగ్రీలు సంపాదించిన ఏకైక భారతీయుడు, అలాగే ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కేవలం మన అంబేద్కర్ గారు. ఇంతకుముందు ఎవరైతే ఉమెన్స్కి మాట్లాడే అర్హత లేదని చెప్పారో ఈరోజు అదే ఉమెన్స్ ఇందిరాగాంధీ, జయలలిత లాంటి వాళ్ళు ఇండియానే పరిపాలన చేస్తున్నారు. ఇది కేవలం అంబేద్కర్ గారి వల్లనే సాధ్యమైంది. డోంట్ లిసన్ టు వాట్ అదర్స్ సే, జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ యువర్ పాత్. వన్ డే యువర్ సక్సెస్ విల్ ప్రూవ్ దెమ్ రాంగ్.